ప్రైజ్ లార్డ్. మన ప్రభుని యేసుక్రీస్తునామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకు మంచి మాట మాట్లాడుతున్నాడు. అట్టి మంచి మాటను మనం చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. అవును, ఎన్ని బాధలు వచ్చినా, మనకు 7 బాధలుగా అక్కడ చూస్తున్నారు, కానీ ఎన్ని బాధలు వచ్చినా కూడా దేవునిలో నీవు స్థిరముగా ఉన్నట్లయితే, దేవుని యందు దేవుని మార్గంలో నీవు నమ్మకంగా విశ్వాసముగా ఏ దినమైతే నడుస్తావో, ఆ సత్య స్వరూపుని నీ హృదయంలో ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఖచ్చితంగా ఎన్ని బాధలు వచ్చినా కూడా ఏ కీడు కూడా నీకు తగలదు. అవును, మరి ఇప్పటి వరకు మన జీవితాలలో మనం ఎలా ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ఈ దినము నుండి అయినా సరే దేవునికి అతి సమీపముగా మనం నడిచినట్లయితే, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కీడైతే మనకు తగలకుండా ఉండాలి అనుకుంటే ఇప్పటి నుండి ప్రార్థనలో దేవుని యందు మరి అంగీకరించి అట్టి దేవునిలో ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకుందాం, తలలో వంచుకుందాం, ప్రార్థనలో అందరం కూడా ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మరొక నూతనమైన దినమును చూచి మేము సజీవులుగా ఉన్నాము అని తలంచి, నా ప్రభా, ఏ కీడు కూడా మాకు తగలకుండా ఈ దినము నుండి మేము మీలో స్థిరముగాను, పరిపూర్ణముగాను, పరిశుద్ధంగాను, పవిత్రముగాను నడవాలని ఆశ కలిగిన మా ప్రాణములో నీవు తృప్తిపరిచింది. మీ కృప వెంబడి కృపను, మీ ముఖకాంతిని మా అందరిపైన ప్రకాశింపచేయమని బ్రతిమలాడుకుంది. జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.